గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు ఇస్తే ప్రభుత్వం వాటిని ఆన్లైన్ చేయకపోవడం వల్ల, ప్రభుత్వం ఆ దరఖాస్తులను కట్టన కట్టి మూలకు పడేయడం వల్ల ఇవాళ వాళ్ళ పేర్లు జాబితాలో కనబడడం లేదు. అధికారులు నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి, మళ్ళా చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 13 నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో పాలనలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తా ఉన్నారు. పాలనలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తున్నారు. 13 నెలలైన ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. అప్పుడేమో అందరికీ పరమాన్నం పెడతామన్నారు, ఇప్పుడు అడిగితే పంగనామాలు పెడుతున్నారు. ఎలక్షన్ల ముందు అందరికీ పరమాన్నం అన్నారు, ఇప్పుడేమో పంగనామాలు పెడుతున్నారు అడిగితే. ఇది కాంగ్రెస్ తీరు.